నమస్తే ఇన్స్పెక్టర్ సార్. నమస్తే. మీరు ఈ ప్రజాస్వామ్య దేశంలో అత్యుతం నడుస్తున్న వ్యవస్థకు మూల విరాట్లో పేరు భగవాన్ దాస్. ఈడు నా తమ్ముడు కాళిదాస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రేమదాస్ అరెస్ట్ చేశారట. చేశాను. రాత్రి ఏదో పార్టీకి వెళ్ళొస్తున్న వాడిని మీరు అరెస్ట్ చేశారంట. బహుశా మా తమ్ముడని తెలియక అరెస్ట్ చేసి ఉంటారు సార్. లేదు, మీ తమ్ముడని తెలిసి అరెస్ట్ చేశాను రా. ధైర్యం నీకు? ఆ తమ్ముడని తెలిసి అరెస్ట్ చేస్తావా? ఖాళీ ఆగో. ఈ ఏరియాకి కొత్త కదా పాపం. ఈ ఇన్స్పెక్టర్కి మన గురించి బాగా తెలియదు. వెళ్ళు, ప్రేమదాసుని వదిలిపెట్టు. వదిలిపెట్టడానికి ఈ తమ్ముడిని మా సరదా కోసం పట్టుకోలేదు. స్మగ్లింగ్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. బెయిల్ తెచ్చారా? ఉంటుంది. ఆపండ్రా మీ నవ్వులు. లేకపోతే నీ పేరు పోలీస్ అనే రికార్డులో కీర్తిశేషుడుగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందని జనం చెప్పుకుంటారు. రౌడీలకు కుర్చీలు ఉండవమ్మా. లోపల నెట్టడానికి గదులు మాత్రమే ఉంటాయి. ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంట్రా పిలుపు? ఎరగదీస్తాను ఒక్కొక్కడికి. ఏ ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్ నీదని తెగ రెచ్చిపోకో. ఒక్కసారి బయటికి వచ్చి చూడరా. ఏ సెంటర్కి రమ్మంటావు? ఏ ఏరియాకి రమ్మంటావు? నీ ఇష్టం. ఎక్కడికైనా ఓకే. సింగిల్ హ్యాండ్తో వస్తావు, సింగిల్ హ్యాండ్తో లేపేస్తావు. నేను పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే పోలీసుని రా. ఇది తీస్తే మీకంటే పెద్ద రౌండ్. ప్రేమదాసుని ఎందుకు అరెస్ట్ చేశారు? అతను స్మగ్లింగ్ చేస్తుంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను సార్. చూడు పృథ్వీ, ఈ నగరంలో పెద్ద మనిషిని అరెస్ట్ చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి అరెస్ట్ చేయాలి. రమేశం, ప్రేమదాసుని రిలీజ్ చేయండి. సార్ అది కాదు సార్. చూడు పృథ్వీ, నువ్వు డ్యూటీలో కొత్తగా చేరావు. నీకు ఈ డిపార్ట్మెంట్లో ఎలా నడుచుకోవాలో నీకు తెలియటం లేదు. అందుకే ఎలా మసుకోవాలో నేను చెప్తున్నాను. సార్ మీరు వెళ్ళండి సార్. జరిగిన పొరపాటుకి నేను క్షమాపణ చెప్తున్నాను. మీరు వెళ్ళండి సార్. ఇన్స్పెక్టర్, తెగ రెచ్చిపోయి మాట్లాడావు కదరా. మేషం కోసం ఉంటే మీ తమ్ముడిని నిర్దోషిగా విడపించకెళ్ళమన్నావు కదూ.
చూడరా న్యాయస్థానాన్ని పోలీస్ స్టేషన్ మెట్ల ముందు సమాధి చేసి నా తమ్ముడిని నిర్దోషిగా విడిపించగలుగుతున్నాను. ఏమి చేస్తావురా? నీకు దిక్కుండో చోట చెప్పుకో. చూడైజీ ఈ మధ్య పోలీసులు సినిమాలు చూసి హీరోలను రెచ్చిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. చూడమ్మా, నీతిని తింటాను, నిజాయితీని తాగుతానని శబ్దాలు చేయకు. పోస్ట్ మాటలు యాక్సిడెంట్ అని రిపోర్ట్లు తయారు చేసి ఉంటుంది. ఏయ్, పోండ్రా లుచ్చాలారా. ఏమిటి తొందర? అగో సార్, ఎందుకు సార్ ఇలా రౌడీలకు గుండాలకు భయపడుతూ ఈ ఉద్యోగం చేసే కంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మన డిపార్ట్మెంట్ పరువు కాపాడండి సార్. ఇలా పోలీసులే రౌడీలకు గుండాలకు భయపడుతుంటే ఇక సామాన్య ప్రజలు భయపడటం ఆశ్చర్యమేముంది సార్. ఇలా లాయర్లు, డాక్టర్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇలా భయపడబట్టి గజానికి ఒక రౌడీ షీటర్ పుట్టుకొస్తున్నారు సార్. సార్, మీరు ఈ రోజు నా నుండి వాళ్ళని కాపాడవచ్చు, కానీ మొత్తం లేచినాయి. ఏదో ఒక రోజు న్యాయం నుంచి వాళ్ళు తప్పించుకోలేరు సార్. వస్తాను సార్. మిస్టర్ పృథ్వీ, నువ్వు నాకు సెల్యూట్ చేయటం కాదు, నేనే నీకు గర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్లు ఉండబట్టే ఇంతకాలం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 3 సింహాలని భుజంలో పెట్టుకొని నెత్తి మీద టోపీ మీద పెట్టుకొని సగర్వంగా గర్విస్తుంది. ఇలాంటి లుచ్చాలకు తలవంచే నీలాంటి ఆఫీసర్ని అనగదొక్కుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను పృథ్వీ, సిగ్గుపడుతున్నాను. సారీ, ఐఎమ్ సారీ పృథ్వీ, ఐఎమ్ సారీ. शब्दारे इसकी चंपा का सोरे सारी पोई पगती ने आरे पापारे आरे पापारे शब्दारे इसकी चंपा का सोरे सारी पोई पगती ने आरे पापारे आरे पापारे आराधने कोरे अलगुंडे जो केरे आरे बाबा रे, आली बाबा मेरी, आरे बाबा रे, आली बाबा मेरी। चल बलादुर सौतीलो में चल बलादुर नीवलो सिक्कुल बलादुर आहो जदागिदे जदानो किकुल बलादुर परदानो ये कुल बलादुर उतलो हत्तुल बलादुर देखो जगल मगल अंगो चंदो गोते मुदलीना वालिसा अंधी जल्दी मात्रम अकबरना वालिसा मुगिंची गजवाई पाడించి తజగ తగితవే ఆరే బాబా రే आली बाबा मेरी, ఆరే బాబా రే आली बाबा मेरी। शब्द रे इस जंपा कसोरे सारी कोई बस भगती ने आरे बाबा रे आरे बाबा रे
ఆస్మన్లో చూపుల షికారి భూషణ్లో షర్పుల షికారి చీకట్లో చూపుల షికారి ఈ ప్రియమే పురి అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నా షికారి సరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంతా లడికి పులికి सजने गजे और बाबा रे आली बाबा मेरी अरे बाबा रे आली बाबा मेरी चप्पा 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 रे इसको चप्पा कस्तूरी दारी पोई पस पगती रे अरे पापा रे हे अरे पापा रे अरे तुमने गोरे अरे बंदई तो गिरी अरे बाबा रे अरे बाबा रे अरे बाबा रे आगे मरी चुके సంగ సంగ మల్లె పూలు నలగని మెత్తంగా కొంత పెదవి ముందు పాట పాడంగా వస్తిగాడు విందు తట్టగా ఆ హుషారులో వెళ్ళి పుల్లి మోయలువగా శ్రీరంగా ఇరువాక సాగని గంగా కొంగు పట్టగా సొగసా సోలిపో మజా మజాగా పొంగే పరువాల మధ్య చడంగా ఓలంగా శ్రీరంగా తిరువాత సగని గంగా పొడగలుతురులో మోజు వెచ్చగా చెవిలో చుట్టన వినే విధంగా బావే చిన్నారి కుసి కుసిగా నీలో నాగుంటా బల బలగా నీ కౌగిలిలో సఖించని సఖీ భవంగా సంగ సంగ మల్లె పూలు నలగని మెత్తంగా
నీ ముద్దు పాట పాడంగా మన్నిగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో బళ్ళు పుల్లి ఊయలుగగా ఏంటి ఏంటి అలకలో కూడా అప్సరసలా ఉన్నావు. వెయిట్, 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 వెయిట్. మిస్టర్ ప్రేమ్ నాకు దారివు. అదే మాట నేనంటున్నాను. ఒక దారికి చేర్చు. చెప్పానుగా నా అభిప్రాయం. ఏమని? నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఏ? అది పాత మాటే. ఇంకో మాట చెప్పు. ఇదేం కూరగాయల బేరం కాదు. ఇంకో మాట చెప్పడానికి ఆడపిల్ల మనసు. అదే అదే ఆ మనసు ఖరీదంతా చెప్పు. మనసు అంటే డబ్బుతో కొంటే వచ్చేది కాదు, దాన్ని ప్రేమతో గెలుచుకోవాలి. పిచ్చిదానా, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక రేటు ఉంటుంది. అలాగే నీ రేట్ ఎంతో చెప్పు. నువ్వు డబ్బుతో ఏదైనా కొనొచ్చన్నది నీ అహంకారం మాత్రమే, అది ఎన్నటికీ నెరవేరదు. డాక్టర్లు తమ వైద్యాన్ని డబ్బు కోసం అమ్ముకుంటారు. లాయర్లు తమ తెలివిని డబ్బు కోసం ఉపయోగించుకుంటారు. అలాంటప్పుడు అందమైన ఆడది తన అందాన్ని అమ్ముకోవడంలో తప్పేలేదు. నువ్వు డబ్బా చూయించగానే లుక్ మిస్టర్ ప్రేమ్దాస్, నువ్వు డబ్బా చూయించగానే ఎంతమంది వచ్చి నీ పక్కన వారొచ్చు, కానీ ఈ రాశి క్యారెక్టర్ మాత్రం అలాంటిది కాదు. రాసి మాటలతో కాలయాపన అనవసరం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ముందు నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట చెప్తా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏ ఏ ఏం తక్కువే నాకు? అందం లేదా? డబ్బు లేదా? లేక నిన్ను 3 పూట్ల సుఖపెట్టి సత్తా లేదా? ఏం తక్కువే నాకు? చెప్పు. అవన్నీ నాకు తెలీదు. నాకు తెలిసినప్పటి నుంచి నా బావనే ప్రేమిస్తున్నా, నా బావని పెళ్లి చేసుకోవాలనుకున్నా. దయచేసి నన్ను మర్చిపో. సంవత్సరాలు సంవత్సరాలు నీ వెంట పిచ్చి కుక్కలా తిరిగినందుకు నువ్వు నాకు ఇస్తున్న ప్రతిఫలం యా. నీ భావనే పెళ్లి చేసుకో, కానీ సంవత్సరానికి 1 నిమిషం చొప్పున 5 సంవత్సరాలకు 5 నిమిషాలు. ఏం కూర్చోవరా? రేయ్, ఏమనుకుంటున్నావురా నేనంటే? ఏమనుకుంటున్నావు? 5 యుగాలు ఎందుకే? నిన్ను నా సొంతం చేసుకోవడానికి 5 నిమిషాలు చాలు. ఎగరెచ్చిపోతున్నావు. తాళి కడతాననలేదే? తాళి నీ బావ చేతే కట్టించుకో. 5 నిమిషాలు నా కోరిక తీర్చు. ఆ తర్వాత మనం ఇలాగే కంటిన్యూ అవుదామంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీ ఇష్టం. ఏ తెగరెచ్చిపోతున్నావు? అయ్యో రాసి, దెబ్బలేమన్నా తగిలాయా? చూసావా రాసి, నీకు దెబ్బ తగిలితే నా మనసు ఎంత బాధపడుతుందో. నా మనసే కాదు, నాలో ప్రతి అవయం నీకోసమే చెప్పిస్తుంది. ఒక్కసారి
ఒకే ఒక్కసారి నా కోరిక నువ్వింత నిజానికి జరుగుతావని నేను కళ్ళకు కూడా ఊహించలేదు. వస్తే పిచ్చిదానా, అందమైన అమ్మాయి వీధుల్లో కడుక్కోవటానికి వస్తే శవాలు సైతం చేతులు చాపే ఈ సమాజంలో పొగరు ఉన్నా మగాన్ని నీలాంటి అందమైన దాన్ని అంత తేలిగ్గా ఎలా ఊరుకుంటానే? కాపాడండి, కాపాడండి. షో అరవకుండా ఉంటే 5 నిమిషాల్లో వదిలేస్తా. అరిస్తే మీ అమ్మ అరగంట పట్టుద్ది. రావే. ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో నా పిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో అప్పాడి పాడి అప్పాడి ఆడి వాడి వేడి రేగేదాడి అల్లల్లల్లాడి ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో నా పిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో పండు ఒలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా పొగరెక్కి సెగరెట్టేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనమంతా చూపించి మురిపించేస్తానే రెట్టారెత్తి హోరెత్తి టాపెళ్ళెప్పేస్తా జోలికి జోగెలా జోడి కట్టేస్తా తిమ్మిరి తిక్క తీరేదాకా ఉగ్గిరి విక్కిరి అయ్యేదాకా చిక్కేవన్నీ దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో అబ్బా అయ్యో నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో బుల్లపాటం తీరించేయలే నా బులిబులి బిడ్డ బుబలాటం ఊరించేయలే ఇంకా మోమాటం మానేసేయలే ఓ గిలిగిలి గింజ రోజంతా మెలికెలు వేయలే అరే అప్పట్లో చూడండి ఇప్పుడు చూపిస్తా మనవణ్ణే ఇస్తే ఆనందించేస్తా ఇచ్చే కొద్ది కావాలమ్మో రెచ్చే కొద్ది హాయనమ్మో ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటనమ్మో ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడు నా తిక్క తీర్చవే అమ్మడో జుమ్మడు అబ్బాడి పాడి కప్పాడి ఆడి పాడి వేడి రేగేదాడి అల్లల్లల్లాడి ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడు నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో
చేస్తున్నావు? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు. లేదండి, ఇతను ఎవరో నాకు తెలియదు. అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏయ్, మర్యాదగా అమ్మాయిని వదిలే. ఏంటి వాట కలుస్తావా? చూడు బ్రదర్, ముందు నేను కన్నేసా. నా పని పూర్తయ్యాక నువ్వు చూసుకో. ఏంట్రా అన్నేసావా? అర్థం కాలా? 5 నిమిషాలు నా కౌగిల్లో ఉంటుంది. చూడు రానా, నీ ఏరియాలోకి వచ్చి నీ విషయంలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. నా ఏరియాలోకి వచ్చి నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. ఏయ్, నీ ఏరియా ఏంటి? నా ఏరియా ఏంట్రా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వస్తాడురా ఈ రాణా ప్రతాప్. ఏ, ఇది నా పర్సనల్ విషయం, మర్యాదగా వెళ్ళు. దమ్ముంటే వచ్చి వెళతాను, కానీ ఒంటరిగా కాదు, నిన్ను మక్కెలరగ తీసి ఈ అమ్మాయితో జంటగా వెళతాను. నువ్వు తీసుకెళ్తాను అనగానే నీ వెంట జంట చేసి పంపించడానికి నేనేమి కన్యాదాన సినిమాలో శ్రీకాంత్ని కాదు. యమా యమా కింకరుణ్ణి, మర్యాదగా దానికి పంపించరా. ఏయ్, పిల్ల కుంక, నీకు దమ్ముంటే వచ్చి నన్ను ఎదుర్కొని నువ్వు తీసుకెళ్ళరా. నీతో నాకు మాటలేంట్రా? ఈ రోజుతో నీ చావు ముగిసే నాతో తలపడుతున్నావు. ఏయ్, ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడరా. నేను కనుసైగ చేస్తే నీ తల 1000 ఒక్కలవుతుంది. ఏయ్, జీవకోటి రాజుల ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి. నీలాంటి పద్మాసులను అంతం చేయడానికి ఈ రాణా ప్రతాప్ అధిపతి. ఏదో అవకాశం దొరికిందని ఆడదాని ముందు హీరోలా రెచ్చిపోకో. నువ్వు నిన్ను ఈ రోజు కాపాడొచ్చు, ఏదో రోజు దాన్ని నా వశం చేసుకుంటాను. ఈ విషయంలో దాస్, ఈ ప్రేమ్ దాస్ అస్సలు తగ్గేదేలా. వస్తా. ఆగమ్మా, నీకంత సీను లేదమ్మా. అగో, ఏయ్, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అమ్మాయి ఒంటి మీదైనా చెయ్యి వేసావో నీకు ఆ చెయ్యి ఉండదు. ఎందుకు? ఏయ్, ఎందుకు, ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తే ఈ కంఠంలో ఊపిరి ఆగిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానవ ధర్మం. అది ఈ రాణాకి పుట్టుకతో వచ్చిన నైతిక లక్షణం. అతను నీకు ముందే తెలుసా? అతను నా క్లాస్మేట్ అండి. క్లాస్మేట్ కదా అని కాస్త చనువుగా ఉన్నాను, అదే ఈ పరిస్థితి దారి. చూడవేస్, ఒక మనిషితో ప్రపంచం చాలా చూడు మిస్, నీలాంటి అందమైన అమ్మాయిలు ప్రపంచమంతా పచ్చగా ఉంది. ప్రతి మనిషి మంచివాడు అనుకోవడం చాలా పొరపాటు. ఒక మనిషితో స్నేహం చేసేటప్పుడు అతనేమిటో, అతని క్యారెక్టర్ ఏమిటో, అతను ఎలాంటి వాడు తెలుసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నాకు ఈ పక్కనే మా ఇల్లుంది, కొంచెం వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. ఆప్యాయత అనురాగాల కోసం ఎదురు చూస్తాడు, కానీ ఈ రాణా ఆతిథ్యాల కోసం మాత్రం కాదు. ప్రస్తుతం నాకు ముఖ్యమైన పని ఉంది, వీలు చూసుకొని తప్పకుండా వస్తా. కనీసం మీ ఆటోగ్రాఫ్ అయినా ఇవ్వండి. హేయ్, నీలాంటి అందమైన అమ్మాయి ఆటోగ్రాఫ్ అడిగితే ఏ మగాడైనా కాదనగలడా? మొట్టమొదటిసారి మా బాస్ ఒక అందమైన అమ్మాయితో మాట్లాడాడు. ఈ అమ్మాయి మా అన్న భారీగా వస్తే
ఇక నాకు ఆనందం ఏముంటుంది? ఏమిటి విజయ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, ఎందుకంటే నీ జీవితం అంతా మూడైపోయింది. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విజయ్, నీ ఆలోచన నిజమైతే ఎంత బాగుండో. తలుపు చిన్నది, తజ సోకులున్నది. చిరుకు చిరుకు చిన్నడు చిట్టిదారాడు. పూల కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కల్లో వాళ్ళు ఉన్నది. సైసయ్యంటూ సమావతి సందు చూడాలా. తలుపు చిన్నది, తజ సోకులున్నది. చిరుకు చిరుకు చిన్నడు చిట్టిదారాడు. కలిసి పదే పదే వినవేశా. ఓహో రసాలందుకునే వేళ. తలుపు చిన్నది, తజ సోకులున్నది. చిరుకు చిరుకు చిన్నడు చిట్టిదారాడు. లాగి లాగి అదిలేసా. తలుపు చిన్నది, తజ సోకులున్నది. చిరుకు చిన్నడు చిట్టిదారాడు. పూల కళ్ళల్లో కోరుకున్నది. సమావతి సందు చూడాలా.
కస్తూరి ఇటు రాలే. పాము కాసు పాము నువ్వు కరిస్తే నేను సావను, నువ్వు చస్తావు. ఎందుకంటే నీలో ఇస్తాం 2 డ్రాప్స్, నా ఒంట్లో ఇస్తాం 4 డ్రాప్స్. రంజిత్ సింగ్, మన ప్రాణమిత్రులు భగవాన్ దాస్, కాళీదాస్ కబురు పెట్టారా? ఇంకా రాలేదేమిట్రా? బాస్ అడిమి రాజుకి రాకాసుకి వందనం అభివందనం. స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాల నుండి మన ప్రాణమిత్రులుగా స్నేహం చేస్తున్నాం. ఇంకా ఈ బందోబస్తు ఏమిటి? మా మీద నీకు నమ్మకం లేదా? ఎంత బందోబస్తు ఉండబట్టే ఈ రకా సామ్రాజ్యాన్ని ఎవడు చచ్చి చేయలేకపోయాడు. ఇంతక మీ వ్యాపారం ఎలా సాగుతుంది? మన వ్యాపారానికేమి 3 పువ్వులుగా 6 కాయలుగా కొనసాగుతుంది. నాకబట్టే ఒకటే సందేహం. ఏమిటే సందేహం? ఎవడైనా మన వ్యాపారాలకు అడ్డు తగులుతున్నాడా? వాడి రక్తం నేను తాగుతాను. వాడి చిన్న మెదన్ని చికెల్లా తింటాను. వాడి పేరేమిటో చెప్పండి నాకు. వాడి పేరు పృథ్వీ. ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వాడి పేరేమన్నా? పృథ్వీ. మనల్ని పట్టుకుంటానని శబ్దం చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు. వాడి పేరేమన్నారు? పృథ్వీ. పృథ్వీ.
వాడు మనల్ని పట్టుకుంటానని శబ్దం చేశాడా? వాడు మనల్ని పట్టుకుంటే పోయేది మన పరువు కాదు, వాడి ప్రాణం. రాకాష్, నువ్వు నిశ్చింతగా ఉండు. వాడి ప్రాణాలు నేను తీసుకొస్తాను. నిజంగా 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 వాడి ప్రాణాలు మీరు తెస్తారా? తెస్తారు. ఆ నమ్మకం నాకుంది. అలాగే 15 సంవత్సరాల క్రితం 4 లారీలు పట్టుకున్నారు. ఆ, ఇన్స్పెక్టర్ సూర్యాని ఆ, వాడిని వదిలిపెట్టమని ఆ. బతిమిలాడి చెప్పా. లేదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన చేతిలో ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఆ పుత్రిగాడు వాడి ప్రాణం నాకు కావాలి. ఈ రోజు నుండి వారం రోజుల్లో వాడి శిరసును ఖండించి నీ పాదాల దగ్గర పడేస్తాం. ఈ ఆనంద సమయంలో ఇందు ఇనరాలతో పిలవండి మన జిగేళ్ళు రానినే. అలాగే బాస్. ఏ జిగేళ్ళు రాని రావే.
ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చెక్కింది బావా, ఏం చేయను? అయితే పిచ్చాసుపత్రి ఫోన్ చేయమంటావా? వద్దులే, నువ్వు రావటం 2 రోజులు ఆలస్యం ఉంటే నిజంగానే పిచ్చెక్కేది. రాసి 2 రోజులు డ్యూటీ ఉండి రాలేకపోయాను. దీనికే నువ్వు ఇలా? నీకు అలాగే ఉంటుంది బావా, కానీ నిన్ను 2 రోజులు చూడకపోతే నాకు 2 యుగాల్లో అనిపిస్తుంది తెలుసా? రాసి మన పెళ్ళవగానే డ్యూటీకి 4 రోజులు సెలవు పెడతాంలే. 4 రోజులా? ఎందుకు బావా? రాసి మనం హనీమూన్కి వెళ్ళాలి కదా, అందుకని. పో బావా. ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే రాగవా, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా, అది విని అది మిన షోకులో ఉరి విడిచిన నెమలికి సవతిగా, నావి పెదవులు అవి నేడైనాయి మధువులు, రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు, వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, పురుషుల్లోన పుంగవా పులకి
చేస్తుంటే వారెవ్వా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేత